మరి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. దేవుడి ఈ వారం అంతా మనలను సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని అందరినీ తన ప్రేరేపణ ద్వారా ఆరాధనలో పాలుపంపులు పొందడానికి దేవుడిచ్చిన మనసును బట్టి మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతలు చెల్లించుకుందాం. మరి అందరూ కూడా ఈ రీతిగా ఆసక్తిగా చేరి వచ్చినందుకు మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం దేవుని వాక్య భాగంలో జీవం గల దేవుని సంఘములో జనుల ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. జీవము గల దేవుని సంఘములో జనుల యొక్క ప్రవర్తన, సంఘములో వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. ఒకసారి తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూస్తే అక్కడ మంచి మాట ఉంటుంది, చూడండి అమ్మా. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అదేంటంటే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియాలి అని ఈ సంగతులు తిమోతివైన నీకు రాస్తున్నాను అన్నాడు. అంటే సంఘం ఎలాంటిదంట? జీవము కలిగిందంట. అర్థమైందా? జీవము గల దేవుని సంఘములో జనుల ప్రవర్తన ఎలా ఉండాలి అంటాడు. జీవం అంటే ఏంటి? ఇంతకీ మరణం లేనిది. ఏమా జీవం అంటే ఏంటి? మరణం లేని దాన్ని జీవం అంటారు. మరి జీవం ఎలా వస్తుంది అంటే ఒక్కసారి మనం అది చూసి మనం ముందుకెళ్దాం. అసలు సంఘం, జీవము గల దేవుని సంఘం అంటే జీవము కలిగిందని ఎప్పుడు అనిపించుకుంటుంది? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పేజీ నెంబర్ 222. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక అది సహోదరులను లేదా సంఘాన్ని ప్రేమిస్తే ఎక్కడి నుండి ఎక్కడికి దాటుతారంట? మరణములో నుండి జీవములోనికి. మీకు అర్థమైందమ్మా? అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ, ప్రభువునందు లేని వాళ్ళందరూ కూడా మరణంలో ఉన్నారు. జీవించుచున్నారన్న పేరు మాత్రం వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళెవరు? మృతులు అన్నాడు దేవుడు. మరి మనం మాత్రమే జీవము గల దేవుని సంఘములో ఉన్నాము అనటానికి ఆధారం ఏంటయ్యా అంటే ఒకరినొకరు ప్రేమించుకుంటే ఏం చేస్తామంట? మరణంలో నుండి జీవములోనికి దాటాము అన్నాడు. అర్థమైందా? అంటే మనం మరణంలో లేకుండా జీవములో ఉన్నాము అంటే జీవములో ఉండే వాళ్ళ లక్షణాలు ఎలాంటిదమ్మా? సుశీలమ్మ సిస్టర్, ప్రేమించాలి. ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడున్నట్టు? మరణంలో ఉన్నట్ట, జీవంలో ఉన్నట్ట? జీవంలో ఉన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మనం ఏం ఆలోచించాలో తెలుసా? మనం జీవంలో ఉన్నామా, మరణంలో ఉన్నాము? ఇప్పుడు ప్రేమించే మనసు మనకు ఉందనుకోండి, ప్రేమించిన దాఖలాలు మనకు ఉన్నాయనుకోండి, మనం ఎక్కడున్నట్టు? జీవంలో ఉన్నట్టు. జీవంలో ఉన్న వాళ్ళకి మరణం ఉందా? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. మనకు శిక్ష లేదు అసలు. అంటే క్రీస్తు యేసులో ఉండటం అంటే సహోదరులను ప్రేమించటం. ప్రేమించిన వాడు ఎక్కడి నుండి ఎక్కడికి దాటుతున్నాడంట? మరణములో నుండి జీవములోనికి దాటుతున్నాడు అన్నాడు. అంటే ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. అంటే మనం జీవములో ఉన్నాము అనటానికి మనలో ఎదుటి వారిని ప్రేమించే గుణం ఉన్నప్పుడే మనం జీవములో ఉన్నామని రుజువే తప్ప ఆదివారం చర్చికి వెళ్ళొచ్చినంత మాత్రాన మనం జీవములో లేము.
చివరికి పాస్టర్ గారైనా సరే సంఘాన్ని ప్రేమించే మనసు పాస్టర్ గారికి లేకపోయినా ఆయన కూడా ఎక్కడున్నట్టు మరణంలో ఉన్నట్టే లెక్క. వాక్యానికి పక్షపాతం ఉండదు. నువ్వు దైవజనుడు అయినా సరే విశ్వాసి అయినా సరే మనం అందరం కూడా వాక్యాన్ని అనుసరించి నడవాలే తప్ప దైవజనుడికి కన్సెషన్ ఏమన్నా ఉండదు. నువ్వు దైవజనుడు కాబట్టి కొన్ని పాపాలు చేయొచ్చు అనటానికి ఉండదన్నమాట. కాబట్టి జీవము గల దేవుని సంఘం జీవము కలిగింది అని ఎప్పుడు అనిపించుకుంటుంది? అబ్బా, కరెక్ట్గా చెప్పింది. ప్రేమించినప్పుడు. అంటే మా సంఘం జీవములో ఉంది, మా సంఘం జీవము గల దేవుని సంఘము అని మనం అనుకోవాలి అంటే మనకు ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఏంటది? ప్రేమించే గుణం ఉండాలి. అప్పుడే మన సంఘం ఏ సంఘం అవుతుంది? జీవము గల దేవుని సంఘం అవుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. ఇప్పుడు మీరు అక్కడక్కడికి కొన్ని మందిరాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు అనుసరిస్తున్నది అంటే నేను ఎవరినో చెడగొట్టాలని ఏది చెప్పను, అందరిని బాగు చేయడానికే చెప్తాను. ఒకవేళ మన దగ్గర ఉన్నదానికంటే వేరే వాళ్ళ దగ్గర గొప్ప గుణం ఉంటే నేను ఎప్పుడు ఏది చెబుతుంటా? నాతో సహా వాళ్ళ దగ్గరకు వద్దాం, అనుసరిద్దాం. మనకు పరలోకం కావాలి కానీ నా సంఘం గొప్పది నీ సంఘం గొప్పది అనుకోవటానికి మనం కాదు. కాబట్టి ఈ లక్షణాలు ఏ సంఘములో అయితే ఉన్నాయో ఆ సంఘమే జీవము గల దేవుని సంఘం అవుతే తప్ప ఆ లక్షణాలు లేనప్పుడు అది మరణము గల అపవాది సంఘం అవుతుంది. ఇది మాత్రం మనం పక్క గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈరోజు మన అంశం ఏంటంటే జీవము గల దేవుని సంఘము యొక్క ప్రవర్తన ఎలాగుండాలి అనేది మనం చూస్తాం. మొట్టమొదటిగా సంఘము యేసు ప్రభు వారికి శరీరం, అవునా కదా? యేసు ప్రభు వారికి శరీరం. సంఘం ఎవరు? యేసు ప్రభు వారికి శరీరం. అయితే ఇక్కడ ఒక మాట అన్నాడు, మనము ఒకరికొకరు ఎలా ఉండాలి అనేది మన వాక్యం దగ్గరకు వచ్చి మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 4:25 ఒక్కసారి చూడండి. మనల్ని ఎలా పోల్చాడో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:25 మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండమ్మా, కొంచెం కష్టపడండి ఈరోజు అర్థం చేసుకోవడానికి. మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము అన్నాడు. అంటే మనం ఒకే శరీరంలో ఉన్నాం, అంటే ఒకే జీవము గల దేవుని సంఘంలో ఉన్న మనం ఎవరమంట? అవయవాలం అంట. ఒకే శరీరంలో ఉన్న అవయవాలు. ఒకే శరీరంలో ఉన్న అవయవాలకి గొడవ వస్తుందమ్మా? గొడవ వస్తుందా? రాదు. పేజీ నెంబరు 175. అర్థమైందా? అంటే మనం ఎలా ఉన్నామంటున్నాడు? మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము అన్నాడు. అంటే ఒకే దేహంలో నా శరీరంలో గుండె ఉంది, నా శరీరంలో లివర్లు ఉన్నాయి, నా శరీరంలో ఊపిరితిత్తులు ఉన్నాయి, నా శరీరంలో కిడ్నీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి పోట్లాడుకుంటాయా? కలిసి పనిచేస్తాయా? కలిసి పనిచేస్తాయి. నా కుడి చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, కుడి చేయి చేసే పని ఎడం చేయి చేస్తుందా? చేయదా? చేస్తుంది. అంటే మన అవయవాల్లో ఒక అవయవం దెబ్బతింటే ఆ అవయవం చేసే పని మిగతా అవయవాలు చేస్తాయి. అమ్మో, కుడి చేయి పాపం దెబ్బ తగిలిందని ఎడం చేయి ఏం చేస్తుంది? కుడి చేయి చేసే పని ఎడం చేయి చేస్తుంది. అరే, కుడి కన్నుకి దెబ్బ తగిలిందని ఆ కుడి కన్ను దెబ్బ తగిలిందని రెండో కన్ను ఏం చేస్తుంది? దానికి దెబ్బ తగిలినప్పుడు నేను ఎందుకు పని చేయాలనుకుని ఆగిద్దా? ఆగదు. అర్థమైందా? అరే, కాలుకి బోట్రాయి తగిలింది, బోట్రాయికి బొటనవేలికి బోట్రాయి తగిలింది, నాకేం పనిలే అని శరీరం ఊరుకుంటుందా? దెబ్బ తగలగానే వెంటనే శరీరం అంతా వంగి బొటనవేలు దగ్గర రక్తాన్ని ఏం చేస్తుంది? శుభ్రంగా దాన్ని పరామర్శిస్తుంది. అవునా కదా? దెబ్బ తగలగానే రక్తం వస్తూనే ఉంటుంది. బాడీ మొత్తం కూడా ఏమైపోద్ది? బొటనవేలు దగ్గరకు వెళ్ళింది. అవునా కదా? వెళ్తుంది అంటేనే ఏం చేస్తుంది? ఆ రక్తాన్ని తొడుస్తుంది, ఆ గోరుని ఇది చేస్తుంది, నీళ్ళతో కడిగిద్ది, ఒంటి మీద ఉన్న చొక్కాను ఏదో ఒకటి చించి శుభ్రంగా కట్టింది. అంటే బొటనవేలుకి దెబ్బ తగిలితే శరీరం అంతా కలిసి బొటనవేలుని ఏం చేసింది? పరామర్శించింది.
పరామర్శించింది. అవునా కదా? నాకెందుకు లేని దేహం ఆగిద్దా? బొట్టన వేలు కదా దెబ్బ తగిలిందని. చూసారా? అంటే మన శరీరంతో దేవుడు సంఘాన్ని ఎందుకు పోల్చాడు అంటే, మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే, మన శరీరం అవయవాలన్నీ పనిచేస్తేనే ఆరోగ్యం. ఇప్పుడు నేనున్నాను, ఆరోగ్యం అంతా శరీరం అవయవాలన్నీ పనిచేయబట్టి ఎంత దూరం వచ్చాను, మీకు వాక్యం చెప్పగలుగుతున్నాను. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి ఏంటనేది ఆలోచించగలుగుతున్నాను. అదే నా శరీరంలో ఏదైనా అవయవం దెబ్బతిన్నదనుకోండి, ఈరోజు ఆరాధన నేను రాగలనా? రాలేదు. అంటే నేను హుషారుగా ఉండి దేవుడి పని చేయగలుగుతున్నానంటే నా అవయవాలన్నీ కలిసి నాకేం చేశాయి? సహాయం చేశాయి. అలాగే సంఘం అయిన మనం అందరం జీవం గల దేవుని సంఘం అయితే, మనలో ఒకళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మనం అందరం కలిసి ఏం చేయాలి? బొట్టన వేలికి దెబ్బ తగిలితే బాడీ అంతా కలిసి, బాడీ అంతా వంగిద్దా వంగదా? నేనెందుకు వంగాలనుకుంటుందా తల? నేనెందుకు అనుకుంటుందా మొండెం? అనుకోదు. వెంటనే పని మానుకొని సైతం శుభ్రం చేసి కట్టుకట్టి దానికి తగ్గేంత వరకు కూడా ఏం చేస్తుంది? శరీరం అంతా సహాయం చేస్తూనే ఉంటుంది. ప్రతిరోజు మంది చేస్తూ ఉంటుంది, కట్టు కడతా ఉంటుంది. అది తగ్గేంత వరకు కూడా దేహం నిద్రపోదు. అలాగే సంఘంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందుల్లో నుంచి వాళ్ళని బయటికి తెచ్చేంత వరకు కూడా సంఘానికి నిద్ర పట్టదు. ఏం చేయకూడదు. అందుకని దేవుడు జీవము గల దేవుని సంఘం అని సంఘాన్ని శరీరం ఎందుకు పోల్చాడో తెలుసా? సంఘం అన్నిటికీ శరీరం ఒకటే అయినా ఈ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నట్టుగా యేసుక్రీస్తు శరీరం ఒకటే, అంటే సంఘం ఒకటే. ఈ సంఘంలో మనం అందరం కూడా అవయవాలుగా చేరి యేసుక్రీస్తు అనే ఒక శిరస్సుని మనం ఘనపరచాలి. అవునా కదా? ఏమో అర్థమవుతుందా? ఘనపరచాలి. అదే మనమే బలహీనులుగా ఉన్నాం అనుకోండి, యేసు ప్రభుకి ఎలా ఉంటుంది? ఇప్పుడు నా గుండె నొప్పిగా ఉందనుకోండి, నా శిరస్సు మీతో మాట్లాడిద్దా? మాట్లాడదు. అంటే నా దేహం అంతా ఆరోగ్యంగా ఉండబట్టి నేను హుషారుగా మాట్లాడగలుగుతున్నాను, తెలివిగా ఉండగలుగుతున్నాను, మీ మీద వాక్యం చెప్పగలుగుతున్నాను. నా దేహమే నాకు సహకరించలేదనుకోండి, నా తల ఏమైపోద్ది? ఆలోచనలు రావు కదా? వస్తుందా? రావు. అంటే ఈ శిరస్సు బాగుండాలి అంటే ముందు ఏది ఉండాలి? దేహం బాగుండాలి. అందుకే ఒక మనిషి ముఖాన్ని చూసి ఏం చేస్తాం? ఏమ్మా బాగలేదా అంటాం. అవునా కదా? అరే ముఖం చూస్తే ఎలా తెలిసిపోయింది? బాగలేంది తలకా శరీరానికా? ఇంక అర్థమైందా? బాగలేంది శరీరానికే, కానీ ముఖం చూస్తే చెప్పగలిగాం. అంటే మనకు బాగుందో లేదో చెప్పేది ఏంటది? ముఖం. అందుకే చూడగానే అమ్మ బాగున్నావు అంటాం. బాగున్నావు ఎలా చెప్పగలిగాం? దేహం అంతా ఆరోగ్యంగా ఉంది కాబట్టి ఆ ముఖంలో తేజస్సు కనబడతా ఉంది. అదే నీరసంగా ఉందనుకోండి, దేహంలో ఏమున్నట్టు? మార్పు ఉన్నట్టు. అలాగే యేసుక్రీస్తు మనకి శిరస్సు లాంటి ఆయన. ఆ శిరస్సు బాగుండాలి అంటే సంఘం అంతా కలిసి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఏదైతే చెప్పాడో ఆ విధంగా మనం బ్రతకాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇలాంటి మెసేజ్లు బయట దొరకవు. కేవలం క్రీస్తు సంఘములోనే క్రమం ప్రకారమే క్రీస్తు సంఘంలో బోధలు ఉంటాయి. అందుకే మనం ఇక్కడికి వచ్చి ఇంత రిస్క్ తీసుకోవడానికి కారణం. అర్థమైందా? లేకపోతే పక్కన సంఘాలు పెడితే నాకు అసలు ఇష్టం ఉండదు, దేవుడికి అస్సలు ఉండదు ఇష్టం. మరి పక్కన ఎందుకంటే ప్రత్యేకత ఉండాలి. నువ్వు పక్కనే సంఘం పెట్టావు అంటే దేవుని ఆలోచనల ప్రకారం నువ్వు సంఘాన్ని నడిపించే విధంగా పక్కన సంఘంలో లేని ఒక ప్రత్యేక లక్షణాలు నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అది చేయాలి తప్ప, లేదు నేను కూడా 10 మందిని పోగేసుకుంటాను, నాకు కూడా 10 మంది కానుకలు వస్తాయి అనే దృష్టి మనకు ఉందనుకోండి, మనంత దరిద్రుడు ఇంకొకడు. అలాంటి ఉద్దేశంతో కదా మనం ఇక్కడికి చేస్తాం. అర్థమైనా? అందుకని దేవుడు ఏమన్నాడు అంటే, జీవము గల దేవుని సంఘములో జనుల ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటిగా ఒకే శరీరములో అవయవాల్లాగా ఉండాలి అన్నాడు. ఒకే శరీరంలో అవయవాలు ఉండాలి అంటే ఏ లక్షణం ఉండాలి? చూడండి, 1 యోహాను పత్రిక 2 యోహాను పత్రిక పక్కనే ఈ చివరిలో ఉంటుంది చూడండి.
ఇచ్చారమ్మా? మొదటి అధ్యాయం 15 వచ్చింది. యోహాను సువార్త 13 అధ్యాయం. 13వ అధ్యాయంలో ఒక మాట చూడండి. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయగలనని మీరు మాదిరిగా 34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూసారా, మనం సంఘంగా వస్తున్నాము అంటే వచ్చేటప్పుడు మనకి ఏముండాలి తెలుసా? నేను సంఘంలో అందరిని ప్రేమించగలుగుతున్నానా లేదు అనే ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన మనకు లేనప్పుడు, ప్రేమిస్తున్నాను అనే ఆలోచన, ఆ ధోరణి మనకు లేనప్పుడు మనం ఆరాధనలో కూర్చోవటం కూడా అనవసరం. మీకు అర్థమైందా? ఆరాధనలో కూర్చోవటం అనవసరం. ఎందుకంటే మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది ప్రేమ. ప్రేమ లేనప్పుడు కూడుకొని వస్తే దేవుడికి ఏం లాభం? 4 కొడుకులు ఉన్నారు ఒక తండ్రికి. 4లో ప్రేమ లేనప్పుడు ఒకే ఇంట్లో ఉండి ఏం లాభం? ఏమా, ఒకే ఇంట్లో ఉండి కొట్టుకుంటా తిట్టుకుంటా ఉన్నా అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? వేరు పెడతాడు. మీ మనసులు కలవనప్పుడు ఒకే ఇంట్లో ఎందుకురా, ఎవరింట్లో వాళ్ళు ఉండండి అని. అలాగే సంఘంలో వారి యొక్క మనసు కలవనప్పుడు ఆదివారం ఒకే చోట కూడుకోవటం దేవుడికి మహిమ అవమానమా? ఏమా, దీనికోసం మనం ప్రయాసపడాలి. ఈరోజు మొన్న నేను నల్గొండ పని కోసం వెళ్ళి వచ్చేసరికి అక్కడ పానీపూరి తినేసరికి అన్నం తినకుండా పరగడుపున పొద్దునుంచి తినకుండా 4ంటికి అక్కడ హోటల్ లేదు, శుభ్రంగా లేదు నల్గొండలో. పానీపూరి దగ్గర అది తినేసరికి ఏమైపోయింది తెలుసా? పరగడుపున తినేసరికి ఫుడ్ పాయిజన్ అయిపోయింది. 4ంటికి తినేసరికి ఇంటికి వచ్చేసరికి ఇంకేం తెలుసా? కడుపులో నొప్పి, చలి జ్వరం భయంకరమైనదిగా ఉంది. ఈరోజు బాబోళ్ళు సంతమాగులూరు వెళ్ళారు. అన్న రాలేదు అంటే ఇది పరిస్థితి అనగానే వెంటనే అప్పుడే సెలైన్లు పెట్టించుకొని ఉంది. చెంచమ్మని బీపీ డౌన్ అయ్యి సెలైన్లు పెట్టించుకొని హాస్పిటల్ నుండి అప్పుడే వచ్చింది, ఆరాధనకు రాలేదు. వీళ్ళు రొట్టె రసం ఇవ్వటానికి ఇంటికి వెళ్తే అన్నకు బాగలేదా అని చెప్పి ఆ నీరసంతోనే నైట్ తీసేసి చీర అది కట్టుకొని టక్కన బయలుదేరి వచ్చేసి అసలు బైక్ దిగటానికి ఓపిక లేదు, వచ్చేసింది పేటకి. ఏమ్మా అంటే ఇది పరిస్థితి. అరే ఇంత ఇబ్బందిగా ఉండి నువ్వే అసలు నడవటానికి ఇది లేకపోతే బైక్ దిగలేకపోయింది, అప్పుడే సెలైన్లు పెట్టించుకొని వచ్చింది. అంత ఇబ్బంది పడి ఇప్పుడు రావాల్సిన పని ఏంటి అంటే నాకు కాలు చేయలేదు, నువ్వు మామూలుగా ఇదిగా ఉండదు, కాలు చేయలేదు, అందుకే వచ్చాను. ఆ మనిషిని చూసేసరికి నాకు ఇదిగా ఉంది, అయ్యో ఇంత ఇదైందా అని. ఎందుకు వచ్చావమ్మంటే నేను ఆగలేదు, ఫోన్ కూడా తీసుకోలేదు, ఇంట్లో చెప్పలేదు, వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు చెప్పని కూడా చెప్పలేదు. వెంటనే బైక్ ఎక్కి వచ్చేసింది. నాకు ఎంత ఇదిగా ఉంది అంటే అంత ఇదిగా. మొన్నే పనులు లేవని ఇదిగా ఉంటే వెళ్తే ఏం చేసింది? బియ్యం లేవు కొట్టు దగ్గర అప్పిస్తాను అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళిపోయి అంతా ఇది చేసింది. ఎందుకమ్మా అసలే ఇది లేదు అంటే, అన్న నువ్వు చేసిన దానికి చేసేది చాలా తక్కువ, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నువ్వు మాట్లాడొద్దు అని. ఆ రోజు మళ్ళీ ఈరోజు వెళ్తా మణి వెళ్తుంది, మణి ఒక 100 రూపాయలు తీసుకొని రా సిస్టర్కి ఇచ్చేయి అంటే జేబు చీరలో నుంచి 1000 రూపాయలు తీసుకొని. నువ్వు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇంక మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడొద్దు అంటే సరే నువ్వు తీసుకున్న తర్వాత మీ రుణం ఎట్టా తీర్చుకోవాలో అంటే ఇది రుణమా, మనది ఏమన్నా రక్త సంబంధమా, నువ్వు నాకు 1000 ఇచ్చావు తిరిగి ఇవ్వటానికి అనుకోవటానికి అన్నది. అప్పుడు బాబు చెప్పా, బాబు ఈ మాట గుర్తుపెట్టుకో, రేపు వాక్యంలో పనికి వచ్చిందని చెప్పి. మనది ఏమన్నా రక్త సంబంధమా, నీకు 1000 ఇచ్చాను నాకు ఎప్పుడు ఇస్తావురా అంటానికి అన్నది. చదువులేని మనిషి, కనీసం ఆలు కూడా చదువుకోలే, అలాంటి మనిషి ఏమన్నా తెలుసా, మీ రుణం ఎప్పుడు తీర్చుకోవాలంటే ఇదేమన్నా మన ఏమన్నా రక్త సంబంధికులు రుణం తీర్చుకోవటానికి అన్నది. బా ఏం ఆలోచన రా నాయన. అప్పుడు దేవుణ్ణి ఇంకా కనపరిచాను, నేను ఇంకా ఇది చేశాను. నీ వాక్యం ఉండబట్టి కదా ఇలాంటి మోటి మనిషికి కూడా ఇంత తెలివిగా మాట్లాడగలిగింది.
నీ వాక్యాన్ని బట్టే ఎవరైనా సంతోషంగా ఉండాలంటే నీ వాక్యం లేకపోతే లేదయ్యా అని అనుకుంటా వచ్చేసి ఎంత ప్రేమ కాలు చేయి ఆళ్ళన్నారు. ఆ మనిషే ఇదిలో ఉంటే మళ్ళీ డబ్బులు ఇచ్చిపోయింది అంటే మళ్ళీ ఉన్నాము కాదు, హోటల్లో పని చేసుకునేది. ఇప్పుడు బ్యాంకులో ఊడవటం చేసుకుంటూ వస్తుంది. ఒక్కతే, భర్త లేడు. ఎందుకు అంటే ముందు మనం ఎదుటి వాళ్ళలో మంచితనం రావాలి అంటే ముందు మనలో నుంచి, దైవజనుల్లో నుంచి ఏం కావాలి? తెలియాలి. అంతకుముందు బాగలేదనగానే డైరెక్ట్గా సొంత అన్నను అడిగినట్టుగా అన్న ఒక 1000 రూపాయలు తీసుకొని రాడు. డైరెక్ట్గా బ్రతుకులు అట్టాలి ఉండు అన్న ఒక 1000 రూపాయలు తీసుకొని రా అనేది. అన్న 1500 తీసుకొని రా, సరే అమ్మ. లేకపోయినా ఎందుకని మనం మన ఇంట్లో మనం సరి చేసుకోవాలి, కానీ ఒక ఇది ఉండాలి. అన్న ఏమనుకోకపోతే ఒక 1000 రూపాయలు ఇస్తారా అన్నదో, ఒక 1000 రూపాయలు తీసుకొని రా అంటది. స్వేచ్ఛ అది. అర్థమైందా? మన అలాగే జీవము గల దేవుని సంఘం అంటే అలాంటి అనుభూతులు లేనప్పుడు ఆదివారం కూడుకోవటం అనవసరం. దేవుడు 11 అధ్యాయాలు కొరింథీ పత్రికలో చెప్పాడు. ఏమనంటే ఇలాంటి అనుభూతులు మీరు లేకుండా ఆదివారం రొట్టె రసం తీసుకోవడానికి వస్తే వారం వారం మీ పాపం పెరిగిపోతుంది అన్నాడు. వారం వారం మీ పాపం పెరగటమే తప్ప తరగటం కాదు అన్నాడు. ఎందుకు? లక్షణాలు లేనప్పుడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్ముని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని ఏంటండి. ప్రేమిస్తే మనకేమైనా నష్టమా? కాకపోతే డబ్బు నష్టం, అంతేనా? సమయం నష్టం, అంతేనా? ఇంకేదైనా నష్టం లేదు. దీనివల్ల ప్రేమించకపోయినందుకు ఫలానా లాభం చెప్పండి. ఫలానా లాభం అని ఏమీ లేదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎంత దారుణంగా నశించిపోతున్నారు. అలాగే మత శాఖల సంఘాల్లో ప్రేమ అనేది లేదు. ఎవరిది ఏ ఊరు కూడా తెలియదు, అసలు ఎవరు ఎక్కడ వాళ్ళో కూడా తెలియదు. కనీసం వందనాలలో కూడా వందనాలు చెప్పుకునే విషయంలో కూడా మనస్ఫూర్తిగా కలిసి వందనాలు చెప్పుకునే పరిస్థితి లేకుండా. ఎందుకని? దేవుడు రాజ్యం ఏమైపోవాలి? జీవము గల దేవుని సంఘం అని అంత గొప్ప పేరు పెడితే ఆ పేరుకు తగిన లక్షణాలు మనలో లేనప్పుడు, సరే లేవు అనుకోండి, నేర్చుకోవడానికి ఉండటానికి ప్రయత్నించాలి కదా. ప్రయత్నం లేనప్పుడు మనం తీసుకునే ప్రభు శరీరం రక్తం అనవసరం. అందుకే మొన్న ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎవరు? ఒక అమ్మాయి భాగ్యమ్మ, ఎవరు హ్యాండిక్రాఫ్ట్ ఇక్కడ 5వ నెంబర్ బ్లాక్లో అక్కడికి వచ్చాడు. క్రీస్తు సంఘం ఆయన పాస్టర్ గారు వచ్చి, నేను అక్కడ చూశాను, మీ యూట్యూబ్లో కూడా మీ మెసేజ్లు చూశాను. మీ దగ్గర తక్కువ మంది ఉంటారంట, జనం ఎక్కువ మంది రారంట, మీ కష్టం అంటగా మీ దగ్గర. అది మీకెవరు చెప్పారండి? ఇక్కడ 5వ నెంబర్లో అమ్మాయి పేరు కూడా ఏం పేరు మని, హ్యాండిక్రాఫ్ట్ అమ్మాయి అంట. అమ్మాయి మా చెల్లెలండి. చెల్లెలా మేనగాడ. మీ దగ్గర తక్కువ ఉంటారంటగా జనం. ఎందుకని అంటే క్రమంగా ఉంటుందంట. నాకు ఆశ్చర్యం వేసింది. మీది ఎక్కడ, మీ ఎవరు చెప్పారు అంటే ఎవరో చెప్పారంట. ఆశ్చర్యం వేసింది. ఎందుకని ఆ మాట అన్నాడు అంటే మనం ఎంతమంది ఉన్నాం అనేది కాదు మనకు కావాల్సింది, ఎలాగ బతుకుతున్నాం అనేది మనకు కావాలి. ఎందుకంటే దైవజనుడిగా డబ్బు కావాలనుకుంటే మందిని పోగేసుకోవచ్చు. డబ్బుతో పని లేదు. డబ్బు కాదు మనల్ని బతికించేది, ప్రేమ బతికించేది. ఒక్క సహోదరి వచ్చి నాకు ఆ మాట ఇచ్చేయగానే నాకు లేని హుషారు వచ్చింది. అప్పుడు దాకా పడుకున్న మంచంలో పడుకున్న ఆ సహోదరి వచ్చి అట్లా మాట్లాడగానే ఇంక హుషారుగా టకటక ఎంత హుషారుగా వచ్చింది. ఇంత ప్రేమని నాకు ఇచ్చావయ్యా, అదే రేపు నేను చనిపోతే నన్ను పారేయటానికి ఎంతమంది వస్తారో ఊహించుకున్నావు. ఎంతమంది వస్తారో, రక్త సంబంధికులు వస్తారు. ఏం చేయడానికి? వాకపోతే ఏమన్నా అనుకుంటారు, మట్టికి కూడా వాకపోతే ఏమన్నా అనుకుంటారని వస్తారు. కానీ వీళ్ళు మా అన్నయ్య శవాన్ని చివరిసారిగా చూడాలని వస్తారు. వీళ్ళు ఏదో అనుకుంటారని వచ్చేవాళ్ళు కాదు. మా అన్నయ్యని మళ్ళీ నేను చూడలేనేమో, మా పాస్టర్ గారిని చూడలేదేమో అని ప్రేమతో వస్తారు. ఏది గొప్ప? ఇప్పుడు సంఘం ద్వారా వచ్చే కానుకలు గొప్ప, లేదా ఇలాంటి ప్రేమతో వచ్చే పరిస్థితులు గొప్ప? ఏది రెండు కావాలంటే దొరకవు. ఒకటి డబ్బు వదులుకో, ప్రేమను పొందుతావు, లేదా ప్రేమను వదులుకో, కానుకలు మిగులుతావు. ఏది కావాలి?
ఏముండదు. ప్రేమ లేనప్పుడు 100 మందిని పోగేసుకొని 100 మంది సంఘాలుగా ఉండి ప్రేమ లేనప్పుడు ఏం సుఖం? అనవసరం. అందుకని ఏమన్నాడు? ఆ ఎఫెసీ పత్రిక 4:32 4:32 మన అవయవాలు సంఘంలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఏం తెలుసుకున్నాం ముందు? ఒకరి యెడల ఒకడు దయ కలిగి ఒకటి ప్రేమ కలిగి ఉంటే జీవము కలిగి ఉన్నట్టని నేర్చుకున్నాం. ఒకరినొకరు ప్రేమించుకోవాలని నేర్చుకున్నాం. తర్వాత ఒకే శరీరంలో అవయవాలు కలిసి ఎలాగైతే పనిచేస్తాయి అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత లక్షణం ఏంటో చూడండి. ఒకరి యెడల ఒకడు దయ కలిగి ఒకరి ఎడల ఒకరు దయగలిగి. చూడమ్మా ఎంత మంచి మాట. పేజీ నెంబర్ 175. అంతేనా? ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము అదిగో అమ్మా. సంఘంలో ఒకరినొకరు క్షమించుకోవటం ఉంటే సంఘంలో భేదాలు ఉంటాయా? అలాగా ఏమిలాగా? పోయినసారి మన బాలమ్మమ్మ నేను ప్రార్థన చేసేలోకి వెళ్ళిపోయింది. అయ్యో మాట్లాడలేకపోయాను బాధ, దారిలో వేదన. ఫోన్ నెంబర్ లేదే, పద్మా సిస్టర్కి చేద్దామంటే కింద ఉంది, ఇప్పుడే వెళ్తే ఎమ్మటే బాగుండదు. తర్వాత పద్మా సిస్టర్కి ఫోన్ చేసి బాలమ్మమ్మకు ఫోన్ ఇయ్యి మాట్లాడదాం అనిపించింది. ఇంటికి వెళ్ళి మర్చిపోయింది. ఎందుకని ఆ మాట మనసు అనిపించిందంటే, అందరూ కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ కూడా తిరిగి వెళ్ళేటప్పుడు పలకరించి పోవాలనే తృప్తి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఏం ప్రార్థనకు వచ్చి వెళ్ళిందిగా, కానుక ఇచ్చిపోయిందిగా. కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చిన మనిషి ప్రార్థన చేయించుకోకపోయినా అన్న వెళ్తున్నా, అది తృప్తి. అరే బాలమ్మమ్మ కనపడలేదే, వెళ్ళిపోయిందే అనిపించింది. చూసా ఫోన్లో ఆ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అని. ఫోన్ నెంబర్ లేదు. తర్వాత మర్చిపోయి ఇంటికి వెళ్ళి మర్చిపోయి ఎక్కువ కదా. అర్థమైంది? ఏమంటున్నాడు ఇక్కడ? ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? క్షమించుకోవాలంట. మరి ఆయన క్షమించినట్టు మనం కూడా సంఘంలో ఒకరి ఎడలో ఒకరు క్షమాగుణం కలిగి ఉంటే ప్రేమ పెరిగిద్దా పెరగదా? కానీ ఎప్పుడు క్షమిస్తాం? మన పిల్లల్ని అయితే క్షమిస్తాం, కానీ సంఘంలో వాళ్ళని క్షమిస్తాం. అది ఎందుకని? సంఘంలో వాళ్ళు కూడా మన వాళ్ళు అనుకుంటే క్షమించే మనసు మనకుంటుంది. నా కొడుకునైతే క్షమించనా అనుకో, అప్పుడు సంఘంలో అబ్బాయిని క్షమిస్తాం. మా అక్కనైతే క్షమించనా అనుకో, అప్పుడు సంఘంలో వాళ్ళని క్షమిస్తాం. మా అమ్మనైతే క్షమించనా అనుకో, అప్పుడు సంఘంలో వాళ్ళని క్షమిస్తాం. మా ఇంట్లో వాళ్ళే మా వాళ్ళు, సంఘంలో వాళ్ళు వేరే వాళ్ళు అనుకుంటే ఇంకా క్షమించడానికి బదులు వాళ్ళు చేసిన తప్పుల్ని పక్కన వాళ్ళకి చెప్పుకోవటమే అవసరమా? చెప్పండి. వాటి వల్ల ఒరిగేది ఏముంది? అందుకే మనలో ఉన్న వివేచన ఏం చేయాలి అంటే, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? జీవం గల దేవుని మందిరానికి నేను వెళ్తున్నాను కదా, వెళ్తున్నప్పుడు నా మనసు ఎలా ఉంది, నా ఆలోచన తీరు ఎలా ఉంది, నేను ప్రేమించే తీరు ఎలా ఉంది, క్షమించగలుగుతున్నానా, ప్రేమించగలుగుతున్నానా, సహించగలుగుతున్నానా? ముందు వీటి గురించి మనం ఆలోచించుకొని మనలో ఉన్న వాటిని తీసేసుకున్నప్పుడే అది సంఘంలో ఉన్న లక్షణాలే తప్ప ఒకళ్ళు ఉండదు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక, దాని వెనకనే ఇటు పేజీ, దానికి వెనక 5వ అధ్యాయం 26వ వచనం, 25-26. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా. ఆత్మను అంటే పరిశుద్ధాత్మను అనుసరించే కదా అమ్మా మనం నడిచేది. ఎవరిని అనుసరించి? అంతే కదా. మరి మనం పరిశుద్ధాత్మను అనుసరిస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అవునా కదా? మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. అదిగో చూడండి, అంటే క్రమం. మీకు అర్థమైందమ్మా? అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనలో ఏముంటుంది? క్రమం. అవునా కదా? క్రమం. ఏం క్రమం? ఇదిగో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి అనే లక్షణాలు నాలో ఉన్నాయా లేవు అనేది మనం ఏం చేస్తాం? పరిశీలించుకుంటాం. అది పరిశుద్ధాత్మ నడిపింపు అంటే. పరిశుద్ధాత్మ నడిపింపంటే క్యారెక్టర్ మారింది. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు అనటానికి ఆధారం ఏంటో తెలుసా? క్యారెక్టర్ మారింది.
కానీ మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, నేను నిలబడితే వాక్యం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఆయనే మాట్లాడతాడు. ఆయనే ఇంక బైబిల్ ఎందుకు? పరిశుద్ధాత్ముడే మాట్లాడిస్తుంది, ఇంక బైబిల్ ఇచ్చింది ఎందుకు? అర్థమైందా? అది కాదు, సత్యం ఎప్పటికీ సత్యంలాగా ఉండాలి. వాటి వలన నష్టం ఏంటి అనుకోవచ్చు మీరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిందన్నాడు దేవుడు. అక్రమం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట మరణం ఉంటుంది. మరణంలో ఉన్న సంఘంలో నువ్వు అనుసరిస్తున్నావు అంటే నువ్వు ఎవరి మాదిరిగా ఉన్నారని తీసుకుంటావు? అవునా కదా? 100 కాకుల్లో కోకిల అరుపు ఎలా ఉంటుంది తెలుసా? కాకుల అరుపులో కలిసిపోద్ది. అర్థమైందా? అలాగే 100 మంది ప్రేమ లేని సంఘములో ఒక్క మనిషిగా నువ్వుండి నువ్వు ప్రేమ చూపిస్తే నీ ప్రేమని అవతల పిచ్చిదాని అంటారు. అందుకే చిన్న మంద భయపడకము అన్నాడు దేవుడు, కానీ పెద్ద మంద అన్నాడు. బైబిల్లో పెద్ద మంద అని ఎక్కడ లేదు. అసలు పెద్ద మంద లేనే లేదు బైబిల్లో, మీకు తెలుసలేదు. జనం ఎక్కువ ఉంటే దేవుడికి తెలుసు జనం ఎక్కువ ఉంటే ఏముండదని. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన, జనం ఎక్కువ ఉంటే ప్రేమ ఉండదు. అందుకే మనం కొద్ది మంది అయినా తృప్తిగా ఉంటుంది, జీవితానికి తృప్తిగా ఉంటుంది. మేము ఉన్న 4 అయినా ప్రేమగా ఉన్నాం, మాకు తెలిసినంతలో బతుకుతున్నాం అనే తృప్తి ఉంటుంది. ఆ తృప్తి లేనప్పుడు ఎందుకు? భక్తి అన్న తర్వాత తృప్తి లేని భక్తి అవసరమా? కానీ ఆదివారం ఆరాధనకి వెళ్ళి వస్తే దేవుడు ఏదైనా చేస్తాడని బైబిల్ ఎక్కడైనా ఉందా? మీరు రావద్దు అని చెప్పాడు. అసలు మీరు రావద్దు, ఆరాధనకు రావద్దు అని చెప్పాడు ఆయన. ఎంత మంచి మాట ఇది. 26వ వచనం, ఒకరినొకరము వివాదము రేపకయు అదిగో చూసారా, ఒకరికొకరు మనం వివాదము రేపుకోవద్దంట. అసూయలు మనలో వివాదం ఎందుకు చెప్పండి? అక్క మొన్న ఒక మన సంఘంలోకి వస్తుంది సహోదరి ఇలా తిట్టిందంట అక్క, వివాదం మొదలైంది. అవసరమా? అక్క ఇలా అన్నదంట అక్క, అవసరమా? ఉండకూడదు. ఎందుకని మనకు వచ్చే ఆలోచన ఇది వాక్యానుసారమా కాదా అని ఆలోచించాలి. ఇప్పుడు మనకంటే బాగా పాటలు పాడుతున్నాను అనుకోండి, అబ్బో ఏమకే బాగా పాటలు వచ్చని అనుకోకూడదు. నేను కూడా ఆవిడలాగా పాడాలి అనుకోవాలి తప్ప ఈవిడికే పాటలు ఎక్కువ వచ్చని నేను పాడతాను అంటదన్నా. వచ్చు కాబట్టి పాడాలని ఆసక్తి ఉంది కాబట్టి అంటాను. నువ్వు కూడా అలాగే ఉండు, రాకపోయినా. ఏంటిది? అసూయ. పాడే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలా, లేదా వీళ్ళకే పాటలు వచ్చు అని చిన్నబుచ్చాలా? ఎంకరేజ్ చేయాలి. ఇంకా బాగా పాడే వాళ్ళని ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. పాడని వాళ్ళు పాడే వాళ్ళతో పోటీగా నిలబడాలి. పోటీ అనేది భక్తిలో ఉండాలి, ప్రేమించే విషయంలో ఉండాలి, కానీ ఇదిగా ఉండకూడదు. అందుకని ఒకరిలో ఒకరు ఏముండకూడదంట? వివాదం ఉండకూడదంట. ఒకళ్ళంటే ఒకళ్ళకి మనకి ఏముండకూడదంట? అసూయ. ఇది జీవము గల దేవుని సంఘంలో వాళ్ళకు ఉండే లక్షణాలు. మీకు అర్థమైందా? జీవం గల దేవుని సంఘం అని ఎప్పుడు అనిపించుకుంటుంది? ప్రేమ ఉన్నప్పుడు. 2 ఒకే శరీరంలో అవయవాలుగా నడుచుకున్నప్పుడు, ఒకళ్ళ ఎడల ఒకళ్ళు క్షమాగుణం కలిగి ఉన్నప్పుడు, ఒకళ్ళంటే ఒకళ్ళకి అసూయ లేనప్పుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి వివాదం లేనప్పుడు, ఇలా లక్షణాలు ఉన్నప్పుడే అది సంఘం. ఆ సంఘంలో 4 ఉన్నా సరే దాన్ని బట్టి దేవుడు హాయిగా పరలోకంలో హాయిగా ఉంటాడే తప్ప 100,000 మందిని పోగేసుకుంటే అక్కడ ఉండేది అల్లరితో కూడిన ఆటపాటలే తప్ప వేరొకటి కాదు. అందుకని ఎంత మంచి మాట అన్నాడు అంటే, ఒకరి యందు ఒకరు వివాదము లేక అసూయ లేక ఉండేదే ఏ సంఘం? జీవము గల దేవుని సంఘం. ఆ సంఘం వందనాలు చెప్పుకునే విషయంలోనే తెలిసిపోయి. చాలా సంఘాల్లో వందనాలు చెప్పుకోవటం అంటే చెప్పుకోవాలి కాబట్టి కొంతమంది చెప్పుకోరు. 1000 మందిలో ఎవరెవరని చెప్పుకుంటారు? నువ్వు నాకు తెలుసా, నేను నీకు తెలుసా. ఆరాధన అయిపోయింది సెలవు అనగానే ఎటోళ్ళంటే కోటప్పకొండ తిరణాలు అయిపోయినట్టుగా ఎటోళ్ళంటే వెళ్ళిపోతారు. ఇది ఏమైనా తిరణాల సంబంధం లేకుండా, ఇది ఇల్లు, ఇది సంఘం. అలా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడికి ఎంత బాధ.
అందుకని దేవుడు ఏం చేసి తెలుసా, మీరు వందనాలు చెప్పి ఎలా చూడండి, అది కూడా వాక్యాలు చూద్దాం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయం మనం మాట్లాడము చూద్దాం. వందనాలు కూడా ఎలా ఉండాలో చెప్పారు. 20వ వచనం, 16 అధ్యాయం 20వ వచనం. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని, అది ఏమంటున్నారు, పవిత్రమైన అంటే దేవుడు పవిత్రమైన ముద్దు పెట్టుకొని అంటే పెదాలతో పెట్టుకోండి అని కాదు, హృదయం ముద్దు పెట్టుకున్నట్టుగా ఉండాలి. అమ్మా హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు మన అమ్మ ఉంది, రోహిణి అమ్మ, ఏంది అమ్మ పేరేంది, గ్లోరీ. నాకు శాలిని ఆమె పేరు ఇదిగా, గ్లోరీ సిస్టర్ ఉంది, మన ఇందిరా సిస్టర్ ఉన్నారు. ఇద్దరు వందనాలు చెప్పుకుంటున్నాను అనుకోండి, ఆ వందనాల్లో ఏముండాలి? ఒకళ్ళనొకళ్ళు ముద్దు పెట్టుకున్నంతగా. చూడండి, మనస్ఫూర్తిగా నవ్వి ముద్దు వందనాలు చెప్పుకున్నాను, అదే ముద్దు పెట్టుకోవటం. ఒకరి మీద ఒకరికి ఏ వివాదం లేకుండా, ఏ అసూయ లేకుండా వందనాలు చెప్పుకుంటున్నాను అనుకోండి, ఒకరినొకరు చూసుకోగానే ఆప్యాయంగా నవ్వు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుందా, రప్పించుకుంటూ వస్తుంది. అంటే మనసులో అరలేకపోతే మనం అనుకోకుండానే మనిషిని చూడగానే ఆప్యాయత, మా చెల్లి అనే ఫీలింగ్ మన ఇందిరా సిస్టర్కి వస్తుంది, గ్లోరీ సిస్టర్కి మా అక్క అనే ఫీలింగ్. అప్పుడు ఇద్దరు వందనాలు మనస్ఫూర్తిగా చెప్పుకుంటే దేవుడికి ఎలా ఉంటుంది? అట్టా కాకుండా ఏం మామూలు కాదు అనుకుంటే ఇంకా వందనాలు ఎందుకు? అప్పుడు వందనాలు చెప్పుకోకుండా ఉంటే మంచిది, అందుకని మీరు ఆ ప్రకారంగా వందనాలు వద్దు, ముద్దు పెట్టుకునే వందనాలు చేసుకోండి అన్నాడు దేవుడు. ఎందుకని? ఇది జీవము గల దేవుని సంఘం. ఇలాంటి వందనాలు మీరు కొంతమంది వేరే వేరే చర్చిలకు వెళ్తారు కదా, అక్కడ దొరికితే చూసుకోండి. నేను మిమ్మల్ని పాడు చేయటానికి కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. పాడు చేయటానికి నేను లేను, బాగు చేయటానికి మాత్రమే నేను బాధ చేస్తున్నానే తప్ప స్వార్థం కోసం నేను చెయ్యను. జీవం గల దేవుని సంఘం ప్రత్యేకంగా ఉంటుంది. క్రీస్తు సంఘం అంటే అది దేవుడి ప్రణాళికలో ఉంటుంది, ఒక క్రమబద్ధంగా ఉంటుంది అని చెప్తాను. మనం అనుకున్నట్టుగా ఉండదు. ఆదివారం వచ్చిపోతే వచ్చేది ఆశీర్వాదం కాదు, శాపమే. ఇలాంటి లక్షణాలు ఉంటేనే దేవుడికి ఆనందం అన్న సంగతిని మీరు మర్చిపోరు. కాబట్టి పవిత్రమైన ముద్దు పెట్టుకుని, ఇప్పుడు ముస్లిమ్స్ చూడండి, మగాళ్ళు కలుసుకున్నా అనుకోండి, వాటేసుకొని హగ్ చేసుకుంటారు ముస్లిమ్స్. మరి మనం హగ్ చేసుకోం కాదు కదా, కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోం. కానీ మా దగ్గర షేక్ హ్యాండ్ ఇస్తాం అందరికి. మన దగ్గర పేటలో అందరికి షేక్ హ్యాండ్, లేడీస్ స్త్రీలు పురుషులు అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. అంటే అక్కడంటే అందరికి తెలుసు కాబట్టి షేక్ హ్యాండ్ ఇస్తాం. కొన్ని చోట్ల అపార్థం చేసుకుంటాం, అవునా కదా. వాళ్ళు హగ్ చేసుకుంటారు ముస్లిమ్స్, అంటే వాళ్ళకున్న ఇది మనకు లేదా? లేదు. మళ్ళీ మన చేతిలో ఏముంది? సత్యం ఉంది. వాళ్ళ దగ్గర లేదు సత్యం, మన దగ్గర ఉంది. మరి వాళ్ళ దగ్గర లేని లక్షణాలు వాళ్ళ దగ్గర ఉన్న లక్షణాలు మన దగ్గర లేవు ఎందుకని? పాటించేవాళ్ళు విడిపోయారు, ముక్కలుగా. ఒక వీధి ఉంది అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి 4 సంఘాలు. ఎందుకయ్యా 4? ఏంటయ్యా నీ దగ్గర ప్రత్యేకత అంటారా? అమ్మా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావమ్మా, ఏం ప్రత్యేకత ఉందంటే చెప్తారా? ఏముండదు. భక్తి బాగుంటుందని చెప్తారా? బోధ బాగుంటుందని చెప్తారా? క్రమం బాగుంటుందని చెప్తారా? ఎవరి కోరికలు వాళ్ళ. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ బాగుంటే పాటలు పాడవచ్చు అనే లేదు కొంతమంది. ఆడంబరంగా జనాలు బాగుంటే జనాల్లో హ్యాపీగా ఉంటుంది వెళ్ళేది కొంతమంది. ఎందుకు? దేవుణ్ణి ఆరాధించే స్థలం ప్రశాంతంగా ఉండాలా లేకపోతే గందరగోళంగా ఉండాలా? చెప్పే 4 మాటలు, అవును కదా. అందుకని వాళ్ళ వందనాల్లో కూడా జీవము గల దేవుని సంఘములో వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే వందనాల్లోనే తెలిసిపోద్ది, అవును కదా. తర్వాత రోమపత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. నేను అడుగునదేమనగా 11 అధ్యాయం 11. రోమపత్రిక 1:11. యేసుక్రీస్తు దాసుడును
మీరు స్థిరపడవలెనని, అదేనమ్మా, మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలెనని. అది ఆత్మ సంబంధమైన మనం ఒకరి విశ్వాసం వల్ల ఒకరు ఏమైపోవాలి? ఆదరణ పొందాలి. అంటే ఒకరి విశ్వాసం వల్ల ఒకరి ఆదరణ ఎలా పొందుతారు అంటే, ఇప్పుడు మన సుజాత సిస్టర్ ఉంది, మన జ్యోతి సిస్టర్ ఉంది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళకున్న విశ్వాసం ఒకళ్ళకి ఉండదు. ఒకళ్ళ జ్ఞానంలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళు కొంచెం తక్కువ ఉండొచ్చు. అప్పుడు సుజాత సిస్టర్ జ్యోతి సిస్టర్కి ఏం చేయాలి? చెప్పాలి, ఇదిగో నువ్వు చేసేది అది కాదు, రైట్ కాదు, ఇది రైటు అని మన సుజాత సిస్టర్ జ్యోతి సిస్టర్కి ఏం చెప్పాలి? చెప్పాలి. తన విశ్వాసం చేత జ్యోతి సిస్టర్ని ఏం చేయాలి? సపోజ్ ఎవరో వచ్చి విగ్రహాలకు పెట్టింది ఇచ్చారు, ఇప్పుడు జ్యోతి సిస్టర్కి విగ్రహాలకు పెట్టింది తిన్నా తప్పులేదు, తినకపోయినా తప్పులేదు అనే విశ్వాసం కలిగి ఉంది. జ్యోతి సిస్టర్ ఏమో తినకూడదు అనుకుంది. అప్పుడు ఏం చెప్పాలి? మీ విశ్వాసం తినవచ్చనా తినకూడదని? తినకూడదని. ఇప్పుడు తినవచ్చని కొంతమంది ఉన్నారు. పౌలు గారు ఏమన్నారు? బలహీనులకి ఒక రకంగా చెప్పాడు, బలవంతులమైన మనకి విగ్రహం వట్టి విగ్రహం దగ్గర పెట్టింది ఏది కూడా గట్టిది కాదు. విగ్రహంలో ఏమీ లేనప్పుడు విగ్రహం దగ్గర పెట్టిన దాంట్లో ఏముంది? అది వట్టిదైనప్పుడు అక్కడ పెట్టింది కూడా వట్టిదేగా. లేదు విగ్రహంలో ఏదైనా ఉందా? లేనప్పుడు అక్కడ పెట్టిన దాంట్లో ఏముంటుంది అని పౌలు గారు చెప్పాడు. విగ్రహం వట్టిదని పౌలు గారు చెప్పాడు. తిన్నందువల్ల మనకు తక్కువ లేదు, తినకపోయినందువల్ల ఎక్కువ లేదు. ఎదుటి వారిని ప్రేమించడం కోసం తినమని పౌలు గారు చెప్పాడు అని వెంటనే జ్యోతి సిస్టర్ సుజాత సిస్టర్కి ఏం చేయాలి? చెప్పాలి. అప్పుడు సుజాత సిస్టర్ ఏమంటది? ఆహా నిజమే, ఇప్పుడు దాకా నేను విగ్రహాలకు పెట్టింది తినకూడదు అనుకున్నాను, విగ్రహం వట్టిదని పౌలు గారే చెప్పాడు, మరి వట్టిదైనప్పుడు అక్కడ పెట్టే దాంట్లో ఏముంటుంది? నిజమే అని. అప్పుడు ఏం చేస్తారు? సుజాత సిస్టర్ విశ్వాసంలో బలపడింది. ఆ తినగానే వాళ్ళు ఏమనుకుంటారు? అబ్బా మేము పెట్టింది తిన్నారు అని వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ మీద మంచి అభిప్రాయానికి వస్తారు. అప్పుడు ఒకరి విశ్వాసం వల్ల ఒకరు ఏమైపోయారు? ఆదరణ పొందారు. అలాగే మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు కొన్ని సంగతులు మీకు తెలిసి ఒక్కొక్కళ్ళు పంచుకోండి. మీకు అర్థమైందా? అప్పుడు ఒకరి విశ్వాసం వల్ల ఒకళ్ళు బలపడతారు. ఏం చేస్తారు? బలపడతారు. ఎంతకాలం ఉన్నా ఒక చోట ఉండం. అక్కడ విగ్రహాలకు పెట్టింది తినకూడదని ఈ ఆచారాలు ఎక్కువ. మన బొట్టు పెట్టుకున్నారు ఎందుకు అని అడిగారు. బొట్టు పెట్టుకోమని ఎక్కడుంది అని అడిగింది మళ్ళీ సార్. మీరు బంగారం వేసుకోకూడదని బైబిల్లో ఉంది, బంగారాన్ని విడిచిపెట్టారా అని అడిగింది మళ్ళీ సార్. వెండి పెట్టుకోవద్దు అని బైబిల్లో ఉంది, వెండిని విడిచిపెట్టారా అని అడిగింది మళ్ళీ సార్. లేదు అన్నారు. మరి బొట్టు పెట్టుకోవద్దని బైబిల్లో ఉందా? ఎక్కడైనా ఉంటే రెఫరెన్స్ చూపించండి అంటే మా వదిన కూతురు. బైబిల్లో ఉంటే వీళ్ళు చూపించడానికి, బొట్టు పెట్టుకోవద్దని బైబిల్లో ఉంటే వీళ్ళు చూపించడానికి దొరకల. కానీ నేను చెబుతా బంగారం పెట్టుకోవద్దని బైబిల్లో ఉంది అని చూపించండి. ఇప్పుడు వద్దన్న దాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. వద్దన్నదాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. మరి నువ్వెందుకు బొట్టు పెట్టుకున్నావమ్మా అంటే, నేను భారతీయ సంప్రదాయంలో పుట్టిన దాన్ని, అందుకని పసిపిల్లల దగ్గర నుండి హిందూ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి బొట్టు పెట్టుకోవటం సాంప్రదాయం కాబట్టి సాంప్రదాయ ప్రకారం నేను బొట్టు పెట్టుకున్నానే కానీ నా బొట్టుకి ఈ బైబిల్కి సంబంధమే లేదు. నువ్వు బంగారం పెట్టుకోవటం వల్ల నువ్వు చెడిపోతావు, బొట్టు పెట్టుకోవటం వల్ల నేను చెడిపోను అన్నది. వాళ్ళ పాస్టర్ గారు పక్కనే ఉన్నాడు, పెళ్లి చేసుకుపోయా అని. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుపోతుంది కదా, వాళ్ళ పాస్టర్ గారు పక్కనే ఉన్నాడు. సమాధానం, పాస్టర్ గారు ఈ అబ్బాయి ఏం చేస్తాడు? వాళ్ళ పాస్టర్ గారు కలిసి చెప్పు అంటున్నాడు. ఏముందని చెప్పడానికి? ఈ అమ్మాయి అడిగితే ఆ పాస్టర్ గారు పక్కనే ఉండి సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు అన్నాడు ఆ అబ్బాయి, నిన్ను చేసుకోవటం నాకు అదృష్టం అని. నువ్వు ఎంత నేర్చుకున్నావు అనుకోలేదు మీ బాబాయ్ దగ్గర. ఏదో ఆ చర్చికి వెళ్తున్నావు,
వాక్యం చెబుతున్నా అనుకున్నాం, కానీ మా పాస్టర్ గారికే నువ్వు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేకపోయాడు. ఆయన అరగంట సేపు ఇదే అయిపోయాడు. నేను ఇప్పుడు ఆనందపడుతున్నా, నీలాంటి అమ్మాయి నాకు దొరకటం అది దేవుడి దయ. నువ్వే ఇట్లా ఇది చేసావంటే మీ పాస్టర్ గారు ఇంకెంత ఇదిగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ఫోన్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకొని, బాబాయ్ అది ఇది ఏంది అమ్మ ఏంది అంటే ఇది అని చెప్పి. అది మన గొప్పతనం కాదు, బైబిల్ గొప్పతనం. బైబిల్లో లేఖనాలను ధ్యానించి వాటిని మనం ఆలోచించి సమాజానికి అందిస్తే సమాజం జ్ఞానంలో ఏమైపోద్ది, ఎదిగిద్ది. ఎంతకాలం ఉండగాని అయ్యో మీరు పెట్టింది మేము తినకూడదయ్యా, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఆయనకు పుట్టలేదా, నువ్వు ఆయనకు పుట్టలేదా? దేవుడు ఇశ్రాయేలుని ఏమన్నాడు తెలుసా? ఏంది మీరు విర్రవీగుతున్నారు, నేను దలుచుకుంటే రాళ్ల వలన పిల్లలు పుట్టిస్తా, నేనేందో మీకే దేవుడిని అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఎందుకని అన్నాడు ఇశ్రాయేలు. భోజనం చేత పాడు చేస్తావా, నేను వాడి కోసం కూడా రక్తం కార్చాను అన్నాడు యేసు ప్రభు. ఒక సహోదరుడు అన్నం తినకపోతే ఏమన్నాడు తెలుసా? అంటే నేను నీ కోసం చచ్చిపోయానా, మేము చచ్చిపోయింది మీకోసం, వాళ్ళ కోసం చచ్చిపోలేదా అని అడిగాడు మొఖాన్ని యేసు ప్రభు. ఎట్టా గడిగాడు తెలుసా? మామూలుగా అడగాలి. మీరే పిల్లలు అన్నట్టుగా ఏంటి మీరు అంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రం మీరు గొప్పవాళ్ళను వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారే, అది ఉండకూడదు మన దగ్గర. అజ్ఞానంలో మూర్ఖత్వంలో మనం ఎప్పటికీ ఉండకూడదు. హైందవులు సైతం నాకు ఫోన్ చేస్తుంటారు, నేను ఆగను. ఎవరైనా నా దేవుడిని అవమానిస్తే నా రక్తం మరిగింది ఇప్పటికైనా సరే. ఫోన్ చేయకుండా ఉండలేదు నేను అసలు, అన్నం తినకుండా అయినా ఉంటా, కానీ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నేను ఇదైన దాకా మాత్రం నిద్రపోను నేను అసలు. ఫోన్ చేసి ఏమన్నాడు, బైబిల్ గొప్పది, మరియమ్మ అలాంటిది ఇలాంటిది బండ బూతులు. అలాంటి మనిషి నాకు ఫోన్ చేసి బైబిల్ గొప్పదని ఒప్పుకున్నాడు. ఒప్పించి దాకా ఊరుకోలే నేను, నిద్ర పట్టలను. ఎందుకు? దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. ఎందుకని? నేను అందరిని బూతులు తిట్టాడు, నా దగ్గరకు వచ్చేసరికి బైబిల్ గొప్పది అన్నాడు. అందరితో బైబిల్ బూతు పుస్తకం అన్నాడు, నా దగ్గరకు వచ్చి నాకు బైబిల్ మంచి పుస్తకం అన్నాడు. ఎందుకని? నేను వీళ్ళలాగా అది చేయకూడదు, ఇది చేయకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, మెట్టెలు పెట్టుకోకూడదు, పాపం ఉండకూడదు ఆయన చెబుతా ఉంటే, బొట్టు ఉండకూడదని నువ్వు చెప్తావు. దీనికి శుభ్రంగా ఉంటాం తప్ప శుభ్రంగా ఉంటాం. మరి తెలియలే మన వాళ్ళకి, ఇంకా తెలియలే. అందుకని తెలియకపోవటం వల్ల సంఘాలు అన్ని జనులు ఎగతాళి చేసే విధంగా ఇదైపోయింది. అది మన సంఘాల దగ్గరకు వచ్చి ఎవరినైనా ఎగతాళి చేయమని, ఒక హైందవుని వచ్చి మీ దగ్గర ప్రశ్నించమని నోటి మీద ఏలేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చినోడు నాకు ఫోన్ చేశాడు అనుకోండి, ఇదైపోతారు. ఏమంటే మీరేనా, మీ దగ్గర సంఘస్థులు కూడా ఇంతేనా అని అడిగాడు. అందరు ఇంతే అని చెప్పారు, కానీ నా దగ్గర తక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, అలాంటి మనిషి ఇలాగ మాట్లాడాడు భయంకరంగా. అది మన గొప్పతనం కాదు. బైబిల్ ఎంతకాలం ఉండే ఒకే చోట ఉండమాకండి. ముందు దేవుడు మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇదంతా ఉండదు. అందుకని ఏమంటున్నాడు? ఒకరి విశ్వాసం వల్ల ఒకడు ఆదరణ పొందాలి. ఆదరణ పొందే లక్షణం ఏ సంఘంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది? జీవము గల దేవుని సంఘంలో ఉన్న వాళ్ళకి. అంటే జీవము గల దేవుని సంఘంలో ఉన్న వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? ఒకే శరీరముల అవయవాల్లాగా బ్రతుకుతారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు క్షమించుకుంటారు, ఒకరి మీద ఒకరికి వివాదం లేకుండా ఉంటారు, ఒకరి మీద ఒకరికి అసూయ లేకుండా ఉంటారు, తర్వాత పవిత్రమైన వందనాలు చెప్పుకుంటారు. ఇన్ని పవిత్రమైన లక్షణాలు ఉన్న సంఘం ఎంత గొప్పగా ఉంటుంది. తర్వాత మన సమయం చాలా అయింది, వీలైతే వచ్చే వారం రెండో భాగాన్ని మనం చెప్పుకోవాలి. అర్థమైందా? కాబట్టి జీవము గల దేవుని సంఘములో కొన్ని లక్షణాలు చెప్తేనే మనకి ఇలా ఉంది అంటే, ఇక లక్షణాలన్నీ చెప్తే మనం ఎక్కడున్నామని అనిపిస్తూ ఉంటాం. నిజం చెప్పావు, అంత ఇదిగా ఉండదు. ఇంతకాలం ఏం చేసామరా మనం అని. సంతోషం లేని జీవితం. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఆ మందిరానికి వెళ్ళటం వల్ల సత్యాన్ని బట్టి సంతోషంగా ఉన్నానని చెప్పలేదు. అది దీన్ని బట్టి ప్రవర్తిస్తే ఇది నిజమైన సంతోషం, ఇది నిజమైన
ఆనందం. మనం వెళ్ళొచ్చినందుకు ఏదో ఒకటి ఉండాలి కదా. ఆరాధనకి వెళ్ళొచ్చాము అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? కష్టపడి వచ్చాను అనుకోండి, డబ్బు వచ్చిందని సంతోషంగా ఉంటుంది. వాక్యం చెప్పొచ్చాను అనుకోండి, అమ్మాయి వాక్యం చెప్పొచ్చానని సంతోషంగా ఉంటుంది. మరి భక్తి లేకుండా, ప్రవర్తన లేకుండా చర్చికి వెళ్ళి వస్తే సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? రాదు. మనం చేసే పని మనకు సంతోషాన్ని ఇవ్వాలి, మనం చేసే భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. మనం వెళ్ళే సంఘం జీవము గల దేవుని సంఘమై ఉండాలి. మనల్ని వాక్యంతో మేపే దైవజనుడు కూడా మంచి మనసుతో, యథార్థమైన హృదయంతో, ధనాశ కలిగి ధనాశని విసర్జించి సంఘానికి ప్రేమ లక్షణాలు నేర్పుతూ సంఘాన్ని దేవుళ్ళు నిలబెట్టగలిగిన వాడు అయ్యి ఉండి పక్షపాతం లేనివాడిగా ఉంటేనే అది సాధ్యం తప్ప వేరొకటి కానీ కాదు. పేరు కోసం ఆరాటపడి ఇది చేసేది. అందుకే నేను ఎప్పుడు కూడా పేరు కోసం ఆరాట పట్టడం కానీ, ఎవరైనా స్టేజీ మీదకి పిలవలేదు నన్ను అని ఇది చేయటం కానీ నాకేం ఉండదు. ఎక్కడ కూర్చుంటే అక్కడే కిందే కూర్చుంటా. మొన్నే మా సహోదరుడు ఒక అతను, జాన్వేసి లేని ఒక అతను ఉన్నాడు, నన్ను స్టేజీ మీద పిలిచి నేనే బాప్తిస్మం ఇచ్చింది. భార్యాభర్తలకి నేనే బాప్తిస్మం ఇచ్చింది. మీటింగ్ పెట్టించారు, పైకి పిలిచారు. నేను రాని కింద కూర్చుంటాను. ఎందుకని? నేను విశ్వాసిగా ఉంటే స్టేజీ మీద పిలుస్తావా? నేను విశ్వాసిగా ఉంటే స్టేజీ మీద పిలుస్తావా? మరి ఇప్పుడు ఎందుకు పిలుస్తాను? అంటే దైవజనుడు అయ్యాను అంటే విశ్వాసిగా ఉంటే కింద, దైవజనుడు అయితే పైన? అడిగా నేను. మీకు ఇబ్బందిగా ఉందన్నమాట. నా మనసు చెబుతున్నా. అంటే విశ్వాసిగా ఉంటేనేమో కింద కూర్చొని ఉంటాం, బైబిల్ తెలియగాని నేర్చుకోగాని పైన కూర్చోవాలా? ఎక్కడ రోజులు ఇది? వద్దు. నాకు ఇదే తృప్తి. నేను ఎక్కడుంటేనే భక్తిలో ఉన్నట్టు ఉంటుంది. నేను అక్కడ కూర్చున్నాను అనుకో, వాళ్ళు విశ్వాసులు, నేను దైవజనుడు అనే ఫీలింగ్ వచ్చింది. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఎక్కడైతే కూర్చున్నా ఇప్పుడు అంతే కూర్చుంటాను. నాకు ఇదే తృప్తి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టబాకండి. పైకి ఎక్కడుంటే ఎదుట ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యం నాకు క్లియర్గా అర్థమైంది. అంతేగాని విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక రకంగా, దైవజనుడు కాగానే అదిగో సేవ చేస్తున్న దైవజనుడు స్టేజ్ మీదకి రావాలి, నాకు అది వద్దు. నేను రాను. దయచేసి ఏమనుకోవచ్చు. అంటే నేను గొప్ప అని చెప్పట్లా. దేవుడు నాకు ఇచ్చిన మనసును బట్టి ఎంత ఎదిగినా మొదటిలో ఉన్న స్థానాన్నే కంటిన్యూ చేయాలి, ఏసన్న గారిలాగా. అందుకే ఏసన్న గారు అంటే నాకు ప్రాణం. నీకు ఎవరు ఇష్టం అయ్యా అంటే చచ్చిపోయేంత వరకు కూడా చెప్పుకుంటా ఉంటా. ఏసన్న గారు అంటే ఆయన చూసే నేను నేర్చుకున్నాను. ఆయన చూసే నేను బైబిల్ని బట్టి, ఆయన్ని బట్టి నేను నా ప్రవర్తన ఉంది. తెలుసా? దైవజనుడు అంటే ఏసన్న గారిలాగా ఉన్నాడు. వచ్చినప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగున్నాడో చచ్చిపోయేటప్పుడు కూడా అది దైవజనుడు అంటే. అంతే తప్ప లేనిపోయిన ఆరాటాలు, ఆర్భాటాలు చేసుకునేది కాదు. ఆలోచించండి. ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియదు. ఎప్పుడు ఏ రీతిగా ఆపదలు వస్తాయో మనకే తెలియదు. అందుకని ఆ దినం వచ్చేంత వరకు కూడా మనం కూడా దేవుడి చేతిలో దీన మనసుకులే, విరిగి నలిగిన హృదయంతో ఉంటే దేవుడిని సంతోషపెట్టామనే ఇది మనకు ఉంటుంది. మనం ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉంటే, సపోజ్ సుశీలం సిస్టర్ బాగాలేదనుకోండి, ప్రేమ లేదు, మనందరం ఒకే సంఘం, ఎవరు చూపిస్తారు సుశీలం సిస్టర్కి? మనమే. మీకే చైతన్యం మొదలు కావాలి. సుశీలం సిస్టర్కి బాగలేక పడుకునింది, మన జ్యోతి సిస్టర్ ఏం చేసింది? ఉదయాన్నే వెళ్ళింది, పడుకునింది. మనందరికీ తెలియదు. ఆ సిస్టర్ వచ్చి ఏం చేయాలి? మనందరికీ చెప్పాలి. అందరికి చెప్పి సుశీలం సిస్టర్ బాగలేదు అందరికి చెప్పాలి. అందరూ కలిసి అప్పుడు సహోదరి దగ్గరికి వెళ్తే సగం రోగం తగ్గిద్ది. చూడగానే సగం రోగం తగ్గిద్ది. అప్పుడు మనం అందరం కలిసి ఎంతో కొంత సహాయం చేసి హాస్పిటల్ చెక్ చేస్తే ఆ ధైర్యం ముందు ఏ ధైర్యం పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది లేనప్పుడు మనం ఎంత భక్తి చేసినా వ్యర్థం. కాబట్టి ఇలా ఉండటానికి మీరు ప్రయత్నించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకొని ప్రభు